మ్యాచ్ ది ఫాలోయింగ్. మ్యాచ్ ది ఫాలోయింగ్. హోప్, వాచ్, రీడ్, డ్యాన్స్, ప్లే, రైట్. Activity 3. Draw a line the action do you like. Draw a line the action do you like. వీటిలో నువ్వు ఐ లైక్ టు ప్లే, ఐ లైక్ టు ప్లే, ఐ డ్యాన్స్ ఇలాగ గీత గీయండి. మీకు నచ్చినాయి, మీరు ఏదైతే ఇష్టమో మీకు ఏదైతే ఇష్టమో దానికి ఐ లైక్ టు ప్లే గీత గీసుకోండి. వీటిల్లో మీకు ఏది ఇష్టమైతే అది. యాక్టివిటీ 4. కలర్ ది లెటర్స్. కలర్ ది లెటర్స్. COLOUR కలర్ ది లెటర్స్. LETTERS లెటర్స్. చూడండి ఇక్కడ ABCDలు ఇచ్చారు, వాటికి కలర్స్ దిద్దండి. అనండి. ABCD EF GHI JKL MNOP QR STUVWXYZ. Activity 5. Join the dots and rewrite. చూడండి, తిరిగి రాయండి. ఈ డాట్స్ని చక్కగా దిద్ది ఇక్కడ ఈ లెటర్స్ రాయండి. ఇక్కడ చూడండి లెటర్స్ ఇచ్చారు కదా, ఈ లెటర్స్ని మీరు రాయాలి. రాయండి. యాక్టివిటీ రీడ్ అండ్ రైట్. చూడండి, YAK యాక్, YAK యాక్. ZERO జీబ్రా. I am AM a girl. GIRL girl, I am a girl. YOU RA boy, BOY boy, you are a boy. He is. My my father, FATHER father, he is my father. She is my mother, MOTHER mother, she is my mother. This THIS, this is a dog, DOG dog, this is a dog. IT it, is my pet, PET pet, it is my pet, it is my pet. Yak 0. I am a girl, you are a boy. He is my father, she is my mother. This is a dog, it is my pet, it is my pet, PET pet, it is my pet. This is a dog, she is my mother, he is my father, you are a boy, I am a girl. 0. Yak 0. I am a girl, you are a boy. He is my father, she is my mother. This is a dog, it is my pet. Activity 7. The O sound. Complete the rhyming line with the clues given. చూడండి, క్లూస్ గివెన్. డాగ్ విత్, ఏ, టాప్, మాప్, అండ్, ఆన్, హాట్, లాగ్. ఇవి మనకిచ్చారు. వీటిని మనం ఏం చేయాలి, వీటిలో దిద్దాలి. వీటిల్లో మనం ఏం చేయాలి, ఈ వర్డ్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఈ ఖాళీల్లో ఈ డాష్ల్లో పెట్టాలి. ఏ డాగ్ విత్ ఏ టాప్, TOP టాప్.
ఏ డాగ్ విత్ ఏ టాప్, టీఓపి టాప్. ఈ టాప్ ఇక్కడ పెట్టాలి. ఏ డాగ్ విత్ ఏ టాప్ అండ్ ఏ మాప్, అండ్ ఏ మాప్. ఇక్కడ ఏం పెట్టాలి? టాప్ ఏ మాప్. ఎక్కడుంది? టాప్ ఏ మాప్ ఇక్కడ పెట్టాలి. తర్వాత ఏంటి? డాగ్ విత్ ఏ టాప్ అండ్ మాప్, అండ్ ఏ మాప్, అండ్ ఏ మాప్. ఇక్కడ ఏమొస్తుంది? మాప్ హోపుడు, HOPPED హోపుడు, HOPPED హోపుడు. ఇక్కడ ఎవల డాగ్ విత్ ఏ డాగ్ విత్ ఏ డాగ్ విత్ ఏ టాప్, TOP టాప్, TOP టాప్ అండ్ ఏ మాప్, అండ్ ఏ మాప్. హ్యాపెండ్ హోపుడు, HOPPED హోపుడు అంటే దొంగటం. ఆన్ ఏ లాగ్, LOG లాగ్, LOG లాగ్, LOG లాగ్. ఏ డాగ్ విత్ ఏ టాప్, TOP టాప్ అండ్ మాప్, అండ్ మాప్. హోపుడు, HOPPED హోపుడు, HOPPED హోపుడు. ఆన్ ఏ HOT హాట్ లాగ్, LOG లాగ్, హాట్ లాగ్. ఈ హాట్ అన్నది ఇక్కడ పెట్టాలి. ఈ హాట్ అన్నది ఇక్కడ పెట్టాలి. హోపుడు, HOPPED హోపుడు రాయాలి, హోపుడు రాయాలి. ఇక్కడికి వచ్చి టాప్ 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 అని ఈ లైన్ మొత్తం టాప్ వస్తుంది. మీరు రాయాలి. టాప్ అన్నది లైన్లో రాయాలి. రాసిన తర్వాత అండ్ ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత మనం ఏమని రాస్తాం? ఏ హోపు, ఏ మాప్, MOP మాప్, MOP మాప్ అని రాస్తాము. ఇక్కడ ఏ మాప్ హోపుడు అని రాస్తాము, మాప్ హోపుడు అని రాస్తాము. ఇక్కడికి వచ్చేసరికి ఏ మాపు, మాపు 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 ఉంటుంది. ఇక్కడ ఇచ్చేసారు, రాయక్కర్లేదు. ఇక్కడ హోపుడు, ఇది కూడా హోపుడు, ఇది కూడా హోపుడు, ఇది కూడా హోపుడు. బండ గుర్తు రాసుకోవాలి. ఇక్కడ ఇవ్వలేదు, హోపుడు అన్నది ఇక్కడ ఇవ్వలేదు. ఇక్కడికి వచ్చేసరికి లాగ్, LOG లాగ్ రాయాలి, LOG లాగ్. ఇక్కడ ఏమని రాస్తారో? హాట్, HOT హాట్ లాగ్. మీకు ఈజీగా అర్థమవుతుంది. వీటిని బట్టి రాసేయండి. రాసేసారా? ఈ బెలూన్స్కి కలర్స్ దిద్దండి. ఒకసారి పడతాము. అర్థమైందా? క్లాస్ 1 యూనిట్ 6 నేము, డేట్ 7. ప్లే అండ్ డ్యాన్స్, ప్లే అండ్ డ్యాన్స్. మ్యాచ్ ది ఫాలోయింగ్ పిక్చర్స్, పిక్చర్స్ విత్ ది వర్డ్స్. మ్యాచ్ ది ఫాలోయింగ్ పిక్చర్స్ విత్ ది వర్డ్స్. చూడండి. రైట్, హోప్, రీడ్, రన్, స్కిప్, స్కిప్. చూడండి. రైట్, 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 హోప్, రీడ్, రీడ్, రన్, స్కిప్. అట్లా లైన్స్ కొట్టుకోండి. ఇక్కడికి వచ్చేసి గివ్ సమ్ సపోర్ట్, సపోర్ట్ టు దిస్ గర్ల్ టు ఫిల్ ఇన్ ది మిస్సింగ్ ఆల్ఫాబెట్స్, మిస్సింగ్
ఆల్ఫాబెట్స్. ఇవి వచ్చేసినాయి కదా మీకు. ఇక్కడ ఏబిసిడీలు ఇచ్చారు అంటే ఆల్ఫాబెట్స్ ఇచ్చారు. అక్కడ ఖాళీల్లో ఉన్న చోట మనం రాయాలి. కొన్ని లెటర్స్ ఇక్కడే ఇచ్చేసారు, మిగిలిన లెటర్స్ మీరు రాయాలి. ఏ, బి, సి, డి ఇచ్చేసారు. డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. మీరు అలాగా రాయండి. ఇది చూడండి. కాపీ ది ఫాలోయింగ్ లెటర్స్. బి, డి, ఎఫ్, హెచ్, కే, ఎల్, టి. ఇక్కడ ఇచ్చినవి దిద్దండి, ఇక్కడ రాయండి. తర్వాత కలర్ ది ఫాలోయింగ్ పిక్చర్. ఈ పిక్చర్కి, ఈ బాల్కి కలర్ వేయండి. (8.1) days of the week. Activity 1. Fill in the blanks with the help of the help box. ఇక్కడ చూసారా, ఇలా సండే మండేలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడివి మనము ఇలాగా ఇక్కడ రాయాలి. మనం ఇక్కడ రాయాలి. ఏమని రాయాలి? సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అని ఈ గళ్ళల్లో రాయండి. యాక్టివిటీ 2. Draw a line and join the days of the weeks in order. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Activity 3. Frame the sentences by using days of the week as given below. Today is Sunday. Today is Monday. Today is Tuesday. Today is Wednesday. Today is Thursday. Today is Friday. Today is సాటర్డే అని రాయాలి. ఈ వీక్స్ని ఇక్కడ అలాగా రాయాలి. ఈరోజు సండే, ఈరోజు మండే, ఈరోజు మంగళవారం, బుధవారం, గురువారం, ఈరోజు అని చెప్పి రాయండి. నేను చెప్పిన విధంగా ఈ లైన్లో రాయండి. ట్రస్ ది వర్డ్స్. యాక్టివిటీ 4. ట్రస్ ది వర్డ్స్. ఏమని రాశారు ఇక్కడ? సండే, మండే, ట్యూస్డే అని రాశారు. మీరు వీటిని దిద్దండి. వీటిపైన సాటర్డే వరకు. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే దిద్దండి. Activity 6. Complete the rhyming lines with the clue given. Complete the rhyming lines with the clues given. చూడు, ఈ టెక్స్ట్ బుక్లో ఉంది. మీకు చెప్పాను ఈ పాఠం. ఏం చేసింది? ఏంటి? మగ్గు. ఇదేంటిది? రగ్గు.
ఇదేం చేసింది, గట్టిగా పట్టుకొని రగ్గను లాగింది. దాని కాళ్ళ గూర్లు పెట్టి లాగేసరికి మగ్గు కింద పడిపోయింది. ఇక్కడ ఇన్ ఏ రగ్ అండ్ కబ్ ఆన్ మగ్. మీకు చూడండమ్మా, ఇది టెక్స్ట్ బుక్, ఇది వర్క్ బుక్. ఈ టెక్స్ట్ బుక్లో ఉంది. మీరు చిన్నపిల్లలు కదా, ఇక్కడ చూసి ఇక్కడ రాయండి, ఇక్కడ రాసేయండి. చూడండి, ఇక్కడ క్లూస్ ఇచ్చాడు. ఇక్కడ క్లూస్ ఇచ్చాడు. ఇచ్చినా సరే మీకు అంత వివరంగా రాదు, చాలామందికి వివరంగా రాదు. కాబట్టి మీరు ఇక్కడ రాయండి. ఏమని రాస్తారు? ఏ క్లబ్, సియుబి, కబ్, సియుబి కబ్, కబ్, ఏ కబ్, కబ్ అని రాయండి. ఏ కబ్ ఆన్, ఆన్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది ఆన్. ఏ రగ్, రగ్ ఎక్కడుంది? ఇదిగో ఇక్కడ ఉంది రగ్. రగ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది రగ్గు. ఇటు చూడండి, ఏ కబ్, ఏ కబ్, ఏ కబ్ అండ్ ఏ, ఏ అండి అండ్ ఇక్కడ రాయండి. మగ్, ఈ మగ్ ఇక్కడ రాయండి. ఆన్ ఏ రగ్, రగ్ మీద ఉంది. ఎన్ని కబ్బు మరియు మగ్గు, ఈ రెండు కూడా రగ్గు మీద ఉన్నాయి. అయితే ఏమైంది? ఏ కబ్బు, ఏ ఎక్కడుంది? ఏ ఇగో ఇక్కడ ఉంది ఏ, ఏ ఇక్కడ రాసేయండి. కబ్, టగ్గడిది రగ్, టగ్గడిది రగ్. ది మగ్ ఫెల్, గోళ్ళు పెట్టుకుని గట్టిగా పీకింది. పీకేసరికి అదేమైంది? మగ్గు పడిపోయింది, మగ్గు పడిపోయింది. అనండి అమ్మ, అనండి. ఏ కబ్, ఏ కబ్ ఆన్ ఏ రగ్, ఏ కబ్ అండ్ ఏ మగ్ ఆన్ ఏ రగ్. ఏ కబ్, ఏ కబ్ టగ్గడిది రగ్, ది మగ్ ఫెల్. ఇక్కడ ఏమేమి రాస్తారు? కబ్బు రాస్తావు. ఇక్కడ ఏం రాస్తావు? ఆన్ రాస్తావు. ఇక్కడ ఏం రాస్తావు? రగ్ రాస్తావు. ఇక్కడ ఏం రాస్తావు? అండ్ రాస్తావు. ఇక్కడ ఏం రాస్తావు? మగ్ రాస్తావు. ఇక్కడ ఏం రాస్తావు? ఏ రాస్తావు. ఇక్కడ ఏం రాస్తావు? రగ్ రాస్తావు. ఇక్కడ ఏం రాస్తావు? మగ్ రాస్తావు. ఇట్లాగా రాయండి, ఖాళీల్లో రాయండి. బెలూన్స్కి కలర్స్ దిద్దండి. 8.2 months of the year. Activity 1. Draw a line and join the names of the months in order. చూడండి, ఇక్కడ నెలల పేర్లు ఇచ్చారు. ఈ నెలల పేర్లు ఇస్తే ఈ నెలల పేరును చూసి ఎక్కడ రాయాలి? యాక్టివిటీ సెకండ్ది, ఫైండ్ అండ్ సర్కిల్ ది నేమ్స్ ఆఫ్ ది మంత్స్. చూడండి, ఇక్కడి నుంచి జనవరి కదా, JANUARY, జనవరి. ఇక్కడ వరకు ఇలాగా ఇట్లా ఇట్లా గీసుకుంటా రావాలి జనవరి వరకు. అలాగే ఫిబ్రవరి, మార్చి. అలాగే ఈ సర్కిల్, ఈ లెటర్స్లో మీరు ఈ పైన చూసి, ఈ పైన చూసి వర్డ్ ఫిబ్రవరి మంత్ చూసి ఈ కింద పెట్టాలి. మార్చి అయితే మార్చి, ఏప్రిల్ అయితే ఏప్రిల్, మే అయితే మే. అక్షరాలను గుర్తుపెట్టి, ఇక్కడ అక్షరాలు ఇక్కడ అక్షరాలు గుర్తుపెట్టి ఏ నెలలో ఏ ఏ అక్షరం వస్తుందో చూసుకుని నీట్గా రాయండి. Activity 3. Arrange the months in order by giving numbers in the circle. Write in the given line.
చూడండి ఇక్కడ ఏమొచ్చినాయి, నెలల పేర్లు వచ్చినాయి, మంత్స్ వచ్చినాయి. వస్తే మనం ఏంటి ఇక్కడ ఆర్డర్ ప్రకారం రాయాలి. 12 మంత్స్ వచ్చినాయి, వస్తే ఆర్డర్ ప్రకారం మనం రాయాలి. చూడండి ఇక్కడ ఏమని రాస్తాం, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అని రాస్తాం. ఇలాగే ఇక్కడ నెంబర్స్ వేయాలి. జనవరి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 నంబర్స్ వేయాలి. అట్టాగా వేయండి. ఓకేనా? ఇక్కడ రాయండి, అలాగా రాసి నెంబర్స్ వేయండి. యాక్టివిటీ 4. అబ్జర్వ్ ది బిలో క్యాలెండర్. దేర్ ఆర్ 5 Sundays. Count and write the other week days. March 2019. చూడమ్మా, మార్చి 2019 క్యాలెండర్ ఇచ్చారో ఈ క్యాలెండర్ ప్రకారం మనం ఏం చేయాలి, ఇక్కడ సండేలు ఎన్ని వచ్చినాయి, మండేలు ఎన్ని వచ్చినాయి అని సాటర్డే వరకు మనం ఇక్కడ వేయాలి, నెంబర్స్ వేయాలి. చూడండి సండే ఎన్ని వచ్చినాయి, 1, 2, 3, 4, 5 అని ఇక్కడ వేయండి. మండే ఎన్ని వచ్చినాయి, 1, 2, 3, 4. ఎక్కడి వరకు వచ్చినాయి, 4 థర్స్డే వరకు వచ్చినాయి. కాబట్టి మనం థర్స్డే వరకు 4 వీక్స్ అని వేసుకోవాలి. థర్స్డే వరకు 4 వీక్స్ అని వేసుకోవాలి. ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. ఫ్రైడే, సాటర్డే 5 వీక్స్ అన్న వేసుకోవాలి. ఫ్రైడే, సాటర్డే 5 వీక్స్. ఏ వీక్స్ 5 వీక్స్ వచ్చినాయి, సండే, ఫ్రైడే, సాటర్డే అన్నాయి 5 వీక్స్ వచ్చినాయి. 1, 2, 1, 2, 3, 4, 5 కర్మయ్యన్ని 4 వీక్స్ అలాగా ఇక్కడ వేయండి. చూడండి ఇంకోటి యాక్టివిటీ 5. Read the breakfast menu of Mahima and fill in the blanks. మహిమ ఏ వారం ఏ ఫుడ్ తిందో ఇక్కడ ఇచ్చారు. ఏ వారం ఏ ఫుడ్ తిందో ఆ వారం ఇక్కడ ఇచ్చారు. ఏ వారాలు, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డేకి ఏమేమి తిందన్నది మహిమ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఏం చెప్పి మహిమ ఈట్స్ ఎప్పుడు తింది, ఈ ఫుడ్ ఎప్పుడు తింది, ట్యూస్డే రోజు తింది. ఇక్కడ ఎలాంటి ఫుడ్ తిందో చూసుకుని ఆ ఫుడ్ని ఇక్కడ రాయండి. ఆన్ ట్యూస్డే. తర్వాత మహిమ ఈట్స్ దోశలు ఎప్పుడు తింది, ఇది గారె దోశ ఎప్పుడు తింది, సండే, ఆన్ సండే. మహిమ ఈట్స్ సాటర్డే, ఆన్ సాటర్డే. మండే,
ఎప్పుడు తింది? ఫ్రైడే. ఇది ఎప్పుడు తింది? థర్స్డే. ఇది ఎప్పుడు తింది? ఇది ఎప్పుడు తింది? ఫ్రైడే. ఫ్రైడే తింది. ఇది వెన్స్డే తింది. ఇది థర్స్డే తింది. ట్యూస్డే, 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 సండే, ట్యూస్డే, సండే, సాటర్డే, సాటర్డే, మండే, మండే, ఫ్రైడే, థర్స్డే, వెన్స్డే, వెన్స్డే, ఫ్రైడే, థర్స్డే, వెన్స్డే, ఫ్రైడే, థర్స్డే, వెన్స్డే రోజు తింది. అలాగా రాయండి. యాక్టివిటీ 6 సిక్స్త్ది కలర్ ది ఫ్లవర్స్ petals with the given కలర్స్. ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు. ఈ నెంబర్స్ ఇక్కడ వేశారు. వాటికి నేమ్స్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అని ఇచ్చారు. ఏ కలర్స్ వేయాలన్నది కూడా ఇక్కడ ఇచ్చారు. అదే కలర్స్ ఈ ఫ్లవర్లో వేయండి. ఈ ఫ్లవర్స్లో వేయండి. నెంబర్స్ కనిపిస్తూ చక్కగా వేయండి. నెంబర్లు దిద్దేసే మాకండి. చక్కగా నెంబర్స్ కూడా కనిపించాలి. నెంబర్ మీద దిద్దకుండా సైడ్ నెంబర్ దిద్దుకుంటూ వేయండి. యాక్టివిటీ 7 ప్రెస్ అండ్ రీరైట్ ది వర్డ్స్. ఇక్కడ సండే, మండే ఇచ్చారు. వీటి మీద దిద్దండి. దిద్ది అదే క్రమంలో చక్కగా నీట్గా రాయండి. సండే, మండేలు ఇక్కడ రాయండి. ఇక్కడ చూడండి 1 2 3లు ఇచ్చారు. దీని మీద కూడా మీరు పెన్సిల్ పెట్టి రాయండి. నోట్ అంట 1 1 2 3 4 5 6 7 8 అని దిద్దండి. నోట్ అంట దిద్దండి. ది యాక్టివిటీ 8ది టిక్ ది రైట్ వర్డ్ ఫర్ ది పిక్చర్ గివెన్. చూడండి. బ్యాక్, బ్లాక్, టిక్, క్లాక్, టిక్, ఫ్లవర్, టిక్, గ్లాస్, టిక్, గ్లాస్, టిక్, BLACK, బ్లాక్, క్లాక్, CLOCK, క్లాక్స్, FLOWER, ఫ్లవర్, GLASS, గ్లాస్, DRUM, డ్రమ్, డ్రమ్, స్పైడర్, SPIDER, స్పైడర్, బ్రాంచ్, BRANCH, బ్రాంచ్, క్రబ్, CRAB, క్రబ్, FROG, ఫ్రాగ్,
దీనికి ఇలాగ, దీనికి ఇలాగ, దీనికి ఇలాగ, దీనికి ఇలాగ, దీనికి డ్రమ్ము DRUM డ్రమ్ముకి ఇలాగ, లేకపోతే టిక్ పెట్టుకోండి. స్టార్ STAR స్టార్. గ్రేప్స్ GRAPES గ్రేప్స్ టిక్. స్టార్ టిక్. TREE ట్రీ టిక్. స్నేక్ SNAKE స్నేక్. స్నేక్. SNAKES. ఇది బెలూన్స్కి కలర్స్ దిద్దుకోండి. మై క్యాలెండర్. అరేంజ్ ది డేస్. అరేంజ్ ది డేస్ ఆఫ్ ది వీక్ ఇన్ ది కరెక్ట్ ఆర్డర్ బై గివింగ్ them the serial number. చూడండి ఇక్కడ సండే మండే ట్యూస్డే అట్లా 1 2 అని వేయండి. రాస్తారా? సండే 1, మండే 2, సండే మండే ట్యూస్డే 3, ట్యూస్డే వెన్స్డే 4 5 6 7 సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే. ఇక్కడ బెలూన్స్ ఇచ్చారమ్మా. వీటికి కలర్స్ దిద్ది చెప్పండి. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. చూడండి, మీ నేమ్ ఫస్ట్ అక్షరం ఏమొస్తుందో ఆ నేమ్స్ ఈ బెలూన్స్లో రాసుకుని చక్కగా కలర్స్ దిద్దండి. ఈ అక్షరాలతో నేమ్ వస్తుంది కదా, ఏదైతే అది పేరు ఆల్ఫాబెట్ ప్రకారం కొన్ని పేర్లు రాయండి. చూడండి, అరేంజ్ ది మంత్స్ ఆఫ్ ది ఇయర్ ఇన్ కరెక్ట్ ఆర్డర్ బై గివింగ్ దెమ్ ది సీరియల్ నెంబర్. వీటిలో ఏంటి, 1 దగ్గర నుంచి వేయాలి. జనవరి 1, జనవరి ఫిబ్రవరి మార్చి ఎక్కడ ఉన్నాయో చూసుకుని 1 2 3 4 అని నెంబర్స్ లాస్ట్కి వచ్చేసాం కదా. మీ అందరికి మీరు చెయ్యండి అమ్మా. ఇక్కడ కాపీ ది ఫాలోయింగ్ వర్డ్స్. ఇక్కడ సండే మండే ట్యూస్డే అని ఇచ్చారు కదా, వీటిని ఏం చేస్తారు, వీటిపైన దిద్ది ఈ గళ్ళల్లో నీట్గా రాయండి. ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి. డేస్ ఇన్ ఏ వీక్ సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే. మంత్స్ ఇన్ ఏ ఇయర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్. వీటికి 1 2 3 4 నెంబర్స్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత 12 వస్తాయి. 12 వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ జనవరి ఎక్కడుంది, ఇక్కడ చూడండి. జనవరి ఎక్కడుందో ఇక్కడ ఉంది, JANUARY జనవరి. ఇక్కడ 1 అని వేయండి. ఇక్కడ వేసిన తర్వాత ఈ జనవరి ఇక్కడ కరెక్ట్గా ఈ నేమ్ కరెక్ట్గా ఉందా లేదా, ఇక్కడ కరెక్ట్గా ఉందా లేదా చూసుకుని ఇక్కడ 1 వేయండి. ముందు ఇక్కడ నెంబర్స్ వేసేయండి లైన్గా. వేసిన తర్వాత అప్పుడు ఇక్కడ 1 2 3 4 అని ఇక్కడ నెంబర్స్ వేయండి. ఈ నెంబర్స్ని చూసి ఇక్కడ నెంబర్స్ వేయండి. 1 2 అట్లా
1 2 అని మీరు నెంబర్స్ వేయండి. ఎందుకు జనవరి, ఫిబ్రవరి, మార్చి అట్లాగా 1 2 3 అట్లా మీరు గుర్తుపెట్టుకుని నెంబర్స్ వేయండి. ఎవరైతే తెలివిగా వేస్తారో వాళ్ళకి చాక్లెట్.